ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఎంఎంబీసీ జీసస్ సోల్జర్స్ ఇప్పుడు ఒక స్కిట్ వేయబోతున్నారు. ఆ స్కిట్ నేమ్ వచ్చేసేసి ది ఫైనల్ జడ్జ్మెంట్. సో మనందరికీ తెలుసు, ఒకరోజు రాబోతుంది, ప్రతి వాని క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చబడుతుందని చెప్పి. సో ఆ న్యాయస్థానాన్ని, ఆ శాశ్వతమైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి యొక్క తీర్పును మేము చూపించడానికి ప్రయత్నిస్తున్నాము. మరి మేమందరం అయితే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యాము. ఒకవేళ మీకు ఏదన్నా మిస్టేక్స్ అనిపిస్తే క్షమించవలసిందిగా కోరుతున్నాము. ది ఫైనల్ జడ్జ్మెంట్ స్కిట్ స్టార్ట్ చేయవలసిందిగా మన యూత్ సోల్జర్స్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి ఇప్పుడు అంటే ఏంటో తెలిసేలాగా ఒక స్కిట్ని చూద్దాం. హాయ్రా వెంకట్. ఏం హాయ్రా జేమ్స్, వర్క్తో వాచిపోతున్నాను నేను. అవునరా బాబు, నేను ప్రశాంతంగా వచ్చి చర్చికి వచ్చి వాక్యం ఏందన్నా లేదు, ఇంట్లో కూర్చొని బైబుల్ చదువుకుందాం అన్నా లేదు. ఈ వర్క్. హాయ్రా వెంకట్. హాయ్రా జేమ్స్. హాయ్రా కమల్. కమల్, ఎలా ఉన్నారా? చూసి చాలా రోజులు అవుతుంది. అయినా మీది వేరే డిపార్ట్మెంట్, మాది వేరే డిపార్ట్మెంట్ కదరా, నీతో మాకేం పని ఉంటుంది? డిపార్ట్మెంట్ ఏంట్రా? వాడు అలా అంటూ ఉంటారులే కానీ నువ్వేం పట్టించుకోమాకరా. ఇంతకేంది, హ్యాపీగా ఉన్నావు? ఏం సంగతి? అది అనేదేలే కానీ ఈ సాటర్డే ఈవినింగ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉందిరా. డిన్నరు, ప్రేయర్, ఫాలోవర్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాలి. కంగ్రాట్స్ సార్, తప్పకుండా వస్తాం. తప్పకుండా. ఓకే, షూర్ కమల్. ఏందిరా జేమ్స్ అలా అంటావు? వాడి ఫీల్ అయితే ఏం సంగతి? ఫీల్ అయితే ఫీల్ అవనిరా, వాడు వెర్రి వేషాలు. నేను మా పార్టీకి పిలిచిన రాడు, సరదాగా బయటకు వెళ్దామన్నా రాడు, కనీసం దమ్ము కొడదామన్నా కూడా రాడు కదరా వాడు మనతో. జేమ్స్ వాడు మనకి ఆల్రెడీ చెప్పాడు కదరా, నేను మీతో కలవను, నేను అలాంటి వాడిని కాదు, అలాంటి పనులు చేయనని చెప్పాడు కదా. వాడు బిలీవర్ అని మనతో చెప్పాక కూడా ఎందుకు వదిలే జేమ్స్? నువ్వు వాడు చెప్పే మాటలు నమ్ముతున్నావారా? నేను క్రిస్టియన్, నేను చర్చికి వెళ్తాను, నేను దేవుడిని నమ్ముకుంటాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను, అందులో తప్పే ఉందిరా. సర్లే, మనం ఎవరి చాయిస్ వాళ్ళది, మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, అంతే. అదంతా పక్కన పెట్టే కానీ వాడు ఫంక్షన్ పిలిచాడు కదా, మరి ఏమంటుందో వెళ్దామా వద్దా? ఫంక్షనా? వాడు అందరికీ వీలు అవ్వాలనే ఈవినింగ్ వీకెండ్లో పెట్టాడు కదా. సో అంత లాన్ అరేంజ్ చేసినప్పుడు వెళ్ళకపోతే బాగోదు అనుకుంటా. వెళ్దాం. సరే వెళ్దాం. షూర్ రా. సాటర్డే ఈవినింగ్ కమల్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్లో. కాగా ఎవడైనూ క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాత జీవితం సమస్తమాయను క్రొత్తవాయను. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవచ్చు, కానీ క్రీస్తులో జన్మించకపోతే వారు చచ్చిన శవంతో సమానం. కాబట్టి క్రీస్తులోనే జీవిద్దాం, క్రీస్తులోనే లేవుదాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. కమల్, బాగా జరిగిందిరా మీటింగ్, చాలా బాగా. ఎలా ఉందిరా డిన్నర్? చాలా బాగుంది. సరేరా అయితే. సరే కమల్, లేట్ అవుతుంది, వెళ్ళొస్తాం. ఉంటాం మరి. జేమ్స్, నిన్ను చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? అడుగు బ్రో. అవును, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా? తీసుకున్నానుగా. అయితే మరి నువ్వు మళ్ళీ పుట్టావా? అదేంటి బ్రో, అవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అవును, మీ పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మారు మనసు, బాప్తిసం, సిలువ, మరణం, పాపము, ఇలా ఎన్నో నాకు మైండ్లో ఉండిపోయారా అని. అవును కదా? అవును, కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు వెంకట్? అవును, మీ పాస్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఎన్నో పదాలు నా మైండ్లో కనెక్ట్ అయిపోయాయి. అంటే నువ్వు ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నువ్వు పాపం చేయకూడదు, అనగా స్మోకింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. అవును కదా? అవునరా, కానీ నేను మునపట్లో నువ్వు నన్ను చూడలేదు కదా. నేను ఇంతకు ముందు తాగుతూ తిరుగుతూ ఉండేవాన్రా, ఫ్రెండ్స్ అంతా విచ్చడు వీలుగా తిరిగేవాన్రా. ఇప్పుడు బాప్తిసం తీసుకొని నేను అవి మానుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఏదో సరదాగి అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో దమ్మేస్తాను, అప్పుడప్పుడు మందు తాగుతాను, అంతే. అవునా? సరేరా, మంచిది. సరే మరి నేను ఉంటాను, బాగా టైర్డ్ అయిపోయాను. బాయ్ రా. ఓకే. వెంకట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు, కానీ తనకి నిద్ర పట్టదు. ఆ రోజు ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలే తన మనసులో మెదులుతూ ఉంటాయి. అవును, కమల్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు కదా. అవును, ఇదేంటిది? అవును, ఇది అప్పుడెప్పుడో నాకు కమల్ గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది. ఇదేంటబ్బా? ఇది ఎస్, ఇది బైబిల్ అని చెప్పాడు కదా నాకు. అప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు కమల్, నాకు ఇది గుర్తుంది.
అవును, అప్పుడు వాళ్ళ పాస్టర్ గారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని చెప్పాడు కదా, అంటే నన్ను కూడానా? దేవుడు నిజంగా నన్ను ప్రేమించాడా? అవును, ఈ బైబిల్ ఎలా చదవాలి? అసలు బైబిల్ అంటే ఏంటి? ఇందులో ఏముంటుంది? ఎన్ని కావాలంటే ఒకసారి కమల్కి ఫోన్ చేసే పోలా చేద్దాం. హలో కమల్. హలో. అవును కమల్, సారీ రా ఈ టైంలో ఫోన్ చేశాను, ఒక చిన్న డౌట్. పర్లేదురా, చెప్పు. అవును, మొన్న నాకు ప్రీవియస్గా ఒక గిఫ్ట్ ఇచ్చావు, గుర్తుందా? బైబిల్. అవును, అసలు బైబిల్ ఎలా చదవాలి అంటే ఏంటి? అందులో ఏముంటది? వావ్, నువ్వు బైబిల్ చదువుతావా? ఐఎమ్ అవునురా. వెరీ హ్యాపీరా. యేసయ్య మనకిచ్చిన ప్రేమలేఖ అది. ఆయన సృష్టికర్త, పరిశుద్ధుడు. మన పాపం కోసం ఆయన సిలువలో మరణించాడు. 3వ రోజు తిరిగి లేచి వస్తాడు. ఇదే. అలా కొన్నాళ్ళ పాటు వెంకట్ బైబిల్ చదవడం, దేవుని గురించి ఆసక్తిగా తెలుసుకోవడం, యేసు ప్రేమను గురించి ఇతరుల దగ్గర విచారించడం తను అలవాటు చేసుకున్నాడు. కొన్నాళ్ళ తరువాత ఇందులో చాలా కొత్త విషయాలు ఉన్నాయి. ఇంకా కమల్ నాకు ఎంతో మంచి గిఫ్ట్ ఇచ్చాడు. నాకు ఎలా ఉండాలో తెలియదు నాయన, అయినా నన్ను మీరు మన్నించి క్షమించి నన్ను మీరు యాక్సెప్ట్ చేయండి ప్రభువా. నాకు మీరు నేర్పండి నాయన. ప్రభువా, మీరే నా పాపములను క్షమిస్తారని నేను నమ్ముతున్నాను ప్రభువా. మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని స్తోత్ర ప్రతిగానాలతోటి దూతలు పరలోకంలో ఎంతో ఆర్భాటం చేసుకుంటూ సంతోషముతో వెళ్తూ ఉంటారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆ సమయంలో అపవాది ఎలాగ ఫీల్ అవుతున్నాడో ఒకసారి చూద్దామా? ఏంటిది ఏంటిది? ఏంటి మీ దేవుడు ఎక్కడ? ఏందిది? ఒక్క ప్రాణి రక్షించబడినందుకు ఇంత చేస్తారా పరలోకంలో? ఓరే బాబు, మా దగ్గర ఎంత చేయరయ్యో. మేము సరదా సరదా చాలా మందిని నశింపజేస్తూ ఉంటాం. ఎక్కడున్నాడు మీ దేవుడు? తొందర రమ్మను. హలో బాసు, చాలు చాలు చదివిందిలే. ఏంటి నీ దేవుడు లేట్ చేస్తున్నాడు? సమాధానం ఇవ్వట్లేదా నీకు? ప్రపంచంలో 100 మంది ఉంటే ఒక్కళ్ళే రక్షించబడిన వాళ్ళు, మిగిలిన 99 మంది మనోళ్ళే. పిలువు మీ దేవుని, తొందరగా మాట్లాడుకుందాం. వెంకట్ ప్రార్థనలో దేవునికి ఇష్టమైన జీవితం గడపడానికి తను తాను నిశ్చయించుకొని యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి జీవిస్తూ ఉంటాడు. చాలా ఏళ్ల తరువాత ది ఫైనల్ జడ్జిమెంట్ డే. పరలోకమునకు అధిపతిగా ఉన్న న్యాయాధిపైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. శాశ్వత న్యాయస్థానం ప్రారంభమవుతుంది. అందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనం ఎదుట నిలబెట్టి విచారణ మొదలు పెట్టండి. క్రీస్తునందు మృతులైన వారు ప్రవేశింపబడ్డారు. జీవ గ్రంథం మరియు తీర్పు గ్రంథం తెచ్చి ఉన్నాను. మొదటగా అమర్త్య సామ్రాట్. ఇతని వయసు 21 సంవత్సరములు. ఇతని పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో పరిశీలించండి. మనోడే ఉండదు. అమర్త్య సామ్రాట్. వచ్చే ఉండదులే. ఇతని పేరు జీవ గ్రంథమందు లేదు, చెప్పాగా తీర్పు గ్రంథంలో రే. వెతకండి.
ఇతను చేసిన పాపాల జాబితా చాలా ఎక్కువగా ఉంది. మోసం, అహంకారం, మాట వినకపోవడం, ద్వేషం, ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈయన రెండవ మరణానికి పాత్రుడు. ఇతనిని నరకానికి తీసుకువెళ్ళండి. అన్ని మన పోలికలే. వచ్చేయి. తదుపరి వ్యక్తి క్రిస్టీనా. ఈమె వయసు 20 సంవత్సరములు. ఈమె పేరు గ్రంథంలో ఉందో లేదో పరిశీలించండి. క్రిస్టీనా, ఈమె పేరు జీవ గ్రంథం ముందు వ్రాయబడి లేదు. తీర్పు గ్రంథంలో వెతకండి. ప్రభువా, ఈమె రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంది కానీ ఎన్నో రోజులు దేవుని చిత్త ప్రకారం నడుచుకోలేదు. ఊరికనే దారి మరలిపోయింది. ఈమె రెండో మరణానికి పాత్రురాలు. అలాంటి జీవితం జీవించిన ఈమె నరకాగ్నిలో వేయబడుతుంది. యేసయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాను, నీ చర్చ్కి వస్తున్నాను, నీ సేవలో ఉంటున్నాను. నన్ను రెండో మరణాల్లో వేయడం ఏంటయ్యా? హే ప్రభువా, ఇవన్నీ చెప్పగానే కూల్ అయిపోమాక. చాలా ఈజీగా మేము లాగేసుకున్నాం క్రిస్టినాని. జస్ట్ ఒక చిన్న బ్యాడ్ ఫ్రెండ్ని అలా అలవాటు చేసాం, ఆటోమేటిక్గా మా రూట్లో వచ్చేసింది. సో తీసుకొచ్చేయండి నరకానికి. ఈమెను రెండవ మరణానికి తీసుకువెళ్ళండి. తదుపరి వ్యక్తి పేరు జేమ్స్. ఇతని వయసు 30 సంవత్సరములు. ఇతని పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో పరిశీలించండి. జేమ్స్, ఇతని పేరు జీవ గ్రంథం ముందు ఉంది కానీ కొంతకాలానికి తుడిపివేయబడింది. ఇప్పుడు జీవ గ్రంథం ముందు ఇతని పేరు లేదు. ఏంటి జేమ్స్, ఎందుకు ఇలా? ఇందుకోసమేనా? నేను ఇలా చూడడానికేనా నేను ఆ శిలువలో నీకోసం రక్తం కార్చి నీకోసం గాయాలు పొందింది? ఎందుకేనా? ఆ రోజు నువ్వు నా ప్రేమను పొంది, నా ప్రేమను అర్థం చేసుకొని, నన్ను అర్థం చేసుకొని బాప్తిసం పొందిన రోజు నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మాత్రం పరలోకంలో గొప్ప ఆనందంగా ఉన్నాను. కానీ ఏం తక్కువ చేశాను నీకు? అసలు నేను నీకోసం ప్రాణమే పెట్టాను కదరా. ఇలా నిన్ను నరక పాత్రుడిగా నిన్ను తీర్పు తీర్చడానిక నేను నిన్ను ఆ రోజు రక్షించుకుంది. అయ్యో, నీకన్నా అన్యులే నయం. న్యాయం అన్యాయం తెలియకుండా నశిస్తున్నారు. యేసయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా నన్ను క్షమించయ్యా. తదుపరి వ్యక్తి పేరు వెంకట్. ఇతని వయసు 29 సంవత్సరములు. ఇతని పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో పరిశీలించండి. వెంకట్, మొదట ఇతడు దేవుని ఎరుగని లోక జీవితాన్ని గడిపాడు. అయితే కొంతకాలానికి దేవుని నమ్మి మారు మనస్సు పొంది క్రీస్తు అనుగ్రహింపబడిన రక్షణను పొందాడు. పాపపు జీవితాన్ని మరిచి తన పాపాలు ఒప్పుకొని దేవుని యందు జీవిస్తున్నాడు. ప్రభువా, ఇతన్ని మా దగ్గరికి పంపించాలి. ఇతనికి బాప్తీసం లేదు. ఏ సాతానా, వెర్రవేగకు. ఇప్పుడు వెంకట గతంతో నాకు పని లేదు. ఇప్పుడు నా యందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. గతంలో తను పాపమే చేసి ఉండొచ్చు, కానీ తను మారు మనసు పొంది నా కుమారుడిగా మారాడు. మాట్లాడక వెళ్ళిపో. దేవునికి మహిమ కలుగును గాక. వెంకట్ ప్రభు, బలా నమ్మకమైన నా దాసుడా, ప్రభు నిన్ను బట్టి పరలోకంలో గొప్ప విధి ఉంది. దూతలారా, వచ్చి వెంకట్ని మీరు నిత్య రాజ్యంలోకి తీసుకువెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహా తీర్పు దినము అయిపోయిన తరువాత అనేక మంది నరకములో అల్లాడుతూ వేదన పాలవుతూ ఆ నిత్య నరకాగ్నిలో యాతన పడుచుండగా, మరి ఒక వైపు క్రీస్తుతో ఉన్నటువంటి నిత్య రాజ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎంత సంతోషంగా ఉన్నారో మనము చూద్దాము. ఆ నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు, కానీ ఈ నిత్య జీవంలో ఎల్లప్పుడూ సంతోషము, ఎప్పుడూ క్రీస్తు సముఖంలో మనం ఆనందిస్తూ ఉంటాము. అక్కడ
నిత్య సంతోషం. అక్కడ పరిశుద్ధులు వచ్చిన ప్రతి ఒక్కరికి జీవ కిరీటము, తెల్లని వస్త్రాలు, దేవునికి ఎంతో సంతోషకరమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలో ఆయనకి ఇష్టమైన ప్రజలు ఆయనతో పాటు ఏలబోతున్నారు. ఆయన కొరకు జీవించిన వారు ఆయనతో పాటు ఉంటారు. వెంకట్కు కూడా ఆ కిరీటం ధరింపచేసి, వెంకట్కు కూడా ఆ యొక్క తెల్లని దుస్తులు ఇచ్చి మరి క్రీస్తులో నిలబడేలాగా, క్రీస్తుతో పాటు ఏలే అర్హతను కూడా దేవుడు అనుగ్రహించారు. అలాగే అనేక మందికి ఆ అంత్య దినమున జరగబోతుంది. 3.5 సంవత్సరాలు ఆయన్ను చూస్తూ అనుసరించిన యూదా పాపం చేసి పతనమయ్యాడు. కానీ 3 గంటలు సిలువలో ఆయన్ను చూసి మారిన దొంగ పరదైసుకు యేసుతో కూడా వెళ్ళాడు. ఇప్పుడైనా అర్థమైందా? కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి, అంటే ఇప్పుడే నీ సమయం. నువ్వు ఇప్పుడు క్రీస్తులో ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మన భవిష్యత్ ఏంటో మనకు తెలియదు. మన గతము మనకి సంబంధం లేనిది. మన ప్రెజెంట్లోనే దేవుని కొరకు జీవిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామా, వెంకటికి జీవ కిరీటం దయచేయండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు సమాధానము కలుగునుగాక. థ్యాంక్ యూ.